ఈస్టర్ పండుగను క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరుపుకుంటారు. యేసుక్రీస్తు శిలువపై మరణించిన తరువాత మూడవ రోజు తిరిగి సజీవుడిగా లేచిన పునరుద్ధానాన్ని స్మరించుకునే పర్వదినమే ఈస్టర్. ఇది క్రైస్తవ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగగా భావించబడుతుంది. ఈస్టర్కు ముందు వచ్చే పవిత్ర వారాన్ని హోలీ వీక్గా పిలుస్తారు. ఈ వారంలో గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు శిలువ వేయబడిన దినముగా పాటిస్తారు. ఆ తరువాత ఆదివారం ఈస్టర్ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. విశ్వాసులు తెల్లవారుజామున చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేసి యేసుక్రీస్తు పునరుద్ధానం స్మరించుకుంటారు. ఈ పండుగ శాంతి, ప్రేమ, క్షేమ, సేవ వంటి విలువలను ప్రతిబింబిస్తుంది. ప్రియమైన సహోదరులారా, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మరణమును దాటి జీవములో ప్రవేశించి ఈ పరమ పవిత్రమైన రాత్రి వేళ ఒక చోట చేరి జాగరణలో పాల్గొని ప్రార్థనలో నిమగ్నమై కావాలని ప్రపంచ నలుమూలల ఉన్న తన బిడ్డలందరి శ్రీసభ ఆహ్వానించుచున్నది. ప్రియ సహోదరులారా, పౌలు గారు చెప్పినట్లుగా యేసు మరణించినటువంటి యేసు, సమాధిలో పెట్టబడినటువంటి యేసు పునరుత్థానం అయి ఉండకపోతే, జీవముతో లేచి ఉండకపోతే మన విశ్వాసం ఒట్టి వ్యర్థం. యేసు ప్రభు నుడివినటువంటి విధముగానే, ప్రకటించినటువంటి విధముగానే శ్రమలు అనుభవించారు, శిలువ మరణాన్ని పొంది ఉన్నారు, సమాధిలో 3 రోజులు ఉండి 3వ రోజున జీవంతో లేచి ఉన్నారు. కనీవిని ఎరిగిన రీతిలో జరగనది జరగబోతుందని కూడా లేదు. యేసయ్య తప్ప ఆ యేసయ్యకే మరణము నుంచి లేచి జీవవంతుడై అందరిని కూడా ఆ జీవంలోనికి ఆహ్వానించి ఉన్నారు. ప్రతి మానవుడు కూడా, తనను విశ్వసించినటువంటి ప్రతి మానవుడు కూడా జీవముతో ఉత్థానం అవుతాడని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఈ పునరుత్థాన పండుగ ప్రతి క్రైస్తవుడికి, ప్రతి బిడ్డకి విశ్వాసానికి మూలం. ప్రత్యేక విధముగా ఈ యొక్క పరిశుద్ధ సాంఘ్యాలలోని జ్యోతిని వెలిగించడం, ప్రపంచానికి, లోకానికి వెలుగు యేసు సూచించు వాక్యాలు, పట్టణాలు జరిగినటువంటి వెండి కూడా మరొక్కసారి ధ్యానించుకోవడం,